హలో అజూర్ పీపుల్, కొత్తగా అజూర్లోకి వచ్చే వాళ్ళు చాలా కామన్ మిస్టేక్స్ చేస్తారు. వాటిని అవాయిడ్ చేస్తే మీ లెర్నింగ్ స్పీడ్ ఈ వీడియోలో బిగినర్స్ చేసే 10 మిస్టేక్స్ని అండ్ వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాం. లాస్ట్లో బోనస్ టిప్ కూడా ఇస్తారు. మిస్టేక్ 1, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా డైరెక్ట్గా అజూర్ నేర్చుకోవాలనుకుంటారు. కానీ క్లౌడ్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీనికి సొల్యూషన్ క్లౌడ్ కాన్సెప్ట్స్ లైక్ వర్చువల్ మెషిన్స్, నెట్వర్క్ స్టోరేజ్, IAM, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ బేసిక్స్ నేర్చుకోండి. AWS ఆర్ GCPతో కంపేర్ చేస్తూ నేర్చుకుంటే అజూర్ బాగా అర్థమవుతుంది. అజూర్ సర్వీసెస్ నేమ్స్ అండ్ పర్పస్ మిక్సప్. అజూర్లో చాలా సర్వీసెస్ ఉన్నాయి. అజూర్ డేటా ఫ్యాక్టరీ, సినాప్స్, డేటాబ్రిక్స్, డేటా లేక్, కాస్మోస్ DB, SQL DB ఇలా. కొత్త వాళ్ళు ఏది ఏం వర్క్ చేసినా తెలుసుకోకపోవడం మేజర్ ప్రాబ్లం అవుతుంది. దీనికి సొల్యూషన్ ముందుగా ఏది ఏ పర్పస్కి యూజ్ చేస్తామో తెలుసుకోవాలి. ELT ఆర్ ETL ప్రాసెస్ ఆటోమేషన్కి అజూర్ డేటా ఫ్యాక్టరీ యూజ్ చేయాలి. డేటా వేర్హౌసెస్కి అజూర్ సినాప్స్ అనాలిటిక్స్ని యూజ్ చేస్తాం. అజూర్ డేటా లేక్ ఫర్ అన్స్ట్రక్చర్డ్ డేటా స్టోరేజ్. ఫర్ స్ట్రక్చర్డ్ అండ్ NoSQL డేటాబేస్ యూజ్ కాస్మోస్ DB అండ్ అజూర్ SQL. మిస్టేక్ 3, డేటా ఇంజనీరింగ్ వర్స్ డేటా సైన్స్ కన్ఫ్యూషన్. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటే డేటా ఇంజనీరింగ్ వస్తుందా అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. డేటా ఇంజనీరింగ్ డేటా సైన్స్ కి ఫౌండేషన్ లా ఉంటుంది. ETL, డేటా పైప్లైన్స్, క్లౌడ్ స్టోరేజ్, డేటా ప్రాసెసింగ్, SQL అండ్ పైథాన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మిస్టేక్ 4, SQL నేర్చుకోకుండా డైరెక్ట్ టూల్స్ మీద డిపెండ్ అవ్వడం. అజూర్ డేటా ఇంజనీరింగ్ లో SQL చాలా ఇంపార్టెంట్. కానీ చాలా మంది SQL పక్కన పెట్టేసి డైరెక్ట్ అజూర్ డేటా ఫ్యాక్టరీ అండ్ అజూర్ సినాప్స్ అనాలిటిక్స్ నేర్చుకోవాలనుకుంటారు. దీనికి సొల్యూషన్ లెర్న్ SQL కాన్సెప్ట్స్, జాయిన్స్, అగ్రిగేషన్, CTEs, విండోస్ ఫంక్షన్స్, performing optimizations like indexing and partitions, writing efficient queries. మిస్టేక్ 5, రియల్ టైమ్ యూస్ కేసెస్ ని తక్కువ ప్రాక్టీస్ చేయడం. కొంతమంది జస్ట్ థియరీ బుక్స్ అండ్ కోర్సెస్ చూసి డైరెక్ట్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారు. ఇలా చేయడం వల్ల ఇంటర్వ్యూస్ లో ఫెయిల్ అవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. దీనికి సొల్యూషన్ రియల్ వరల్డ్ యూస్ కేసెస్ మీద ప్రాక్టీస్ చేయండి. శాంపుల్ డేటా సెట్స్ తీసుకొని అజూర్ డేటా ఫ్యాక్టరీ, అజూర్ సినాప్స్ అనాలిటిక్స్, అజూర్ డేటాబ్రిక్స్ లో ప్రాక్టీస్ చేయండి. మిస్టేక్ 6, డేటా సెక్యూరిటీ అండ్ పర్మిషన్స్ ని ఇగ్నోర్ చేయడం. బిగినర్స్ RBAC, రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్, డేటా ఎన్క్రిప్షన్, నెట్వర్కింగ్ పాలసీస్ ని ఇగ్నోర్ చేసే వాళ్ళు అజూర్ యాక్టివ్ డైరెక్టరీ, రోల్ అసైన్మెంట్స్ ఇన్ అజూర్ డేటా సర్వీసెస్, డేటా ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ మీద వర్క్ చేయాలి. మిస్టేక్ 7, ఆటోమేషన్ అండ్ మానిటరింగ్ పై ఫోకస్ లేకపోవడం. చాలా మంది మాన్యువల్ డేటా పైప్లైన్ ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉంటారు. ఆటోమేషన్ అండ్ మానిటరింగ్ ని ఇగ్నోర్ చేస్తారు. దీనికి సొల్యూషన్ ట్రిగర్ బేస్డ్ పైప్లైన్స్ ని ADF లో సెట్ చేయాలి అండ్ అజూర్ మానిటర్ లో మానిటరింగ్ అండ్ అలర్ట్స్ ని సెట్ చేయాలి. మిస్టేక్ 8, నెట్వర్కింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ తెలుసుకోకపోవడం. లార్జ్ స్కేల్ డేటా ప్రాసెస్ లో నెట్వర్క్ అండ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. కొత్త వాళ్ళకి ఇది ఈవెన్ తెలియదు కూడా. దీనికి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఆప్టిమైజ్ డేటా పైప్లైన్ ఎగ్జిక్యూషన్, యూజ్ మేనేజ్డ్ ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ అండ్ ఫైర్వాల్ రూల్స్, పార్టీషనింగ్ అండ్ ఇండెక్సింగ్ ఇన్ డేటాబేసెస్. మిస్టేక్ 9, సర్టిఫికేషన్స్ మీద కన్ఫ్యూషన్. అజూర్ 900, DP203, DP900 ఏది ఫస్ట్ చేయాలని చాలా మంది తెలియక DP203ని ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చి చాలా మంది ఫెయిల్ అవుతారు. దీనికి సొల్యూషన్ ప్రాపర్ సర్టిఫికేషన్ పాత్ మీద ఐడియా తెచ్చుకొని అటెంప్ట్ ఇవ్వాలి. అజూర్ 900 క్లౌడ్ ఫండమెంటల్స్, ఇది బిగినర్స్ కి. DP900 డేటా ఫండమెంటల్స్. DP203 డేటా ఇంజనీరింగ్, ఇది మెయిన్ సర్టిఫికేషన్. మిస్టేక్ 10, కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ కమ్యూనిటీస్ లో ఇంటరాక్షన్ లేకపోవడం. కొంతమంది ఒకసారి నేర్చుకున్నాక మళ్ళీ అప్డేట్స్ ఫాలో అవ్వరు. ఇది కంటిన్యూటీని స్కిప్ చేస్తుంది. దీనికి సొల్యూషన్ ఫాలో మైక్రోసాఫ్ట్ బ్లాగ్స్ అండ్ డాక్యుమెంటేషన్, జాయిన్ లింక్డ్ఇన్ అండ్ టెలిగ్రామ్ కమ్యూనిటీస్, ప్రాక్టీస్ ఇన్ గిట్హబ్ ప్రాజెక్ట్స్. కన్క్లూషన్, ఇవి బిగినర్స్ ఎక్కువగా చేసే కామన్ మిస్టేక్స్. ఇందులో ఏ మిస్టేక్ అయినా మీకు రిలేటబుల్ అనిపిస్తే కామెంట్ చేయండి. బోనస్ టిప్, మైక్రోసాఫ్ట్ లెర్న్లో ఫ్రీ ల్యాబ్స్ అండ్ సౌండ్ బాక్సెస్ని యూజ్ చేయండి. ఇది మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రోలీ అకాడమీ.